ఫ్రెండ్స్, ఒక పెద్ద అప్డేట్ మిడిల్ ఈస్ట్ నుండి. ఇరాన్ చరిత్రలోనే ఒక కొత్త చాప్టర్ మొదలైంది. అలీ ఖమీనేని వారసుడుగా ఆయన కొడుకు ముస్తాఫా ఖమీనేని ఇప్పుడు ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ గా బాధ్యతలు చేపట్టారు. ముస్తాఫా ఖమీనేని అంటే ఇరాన్ లో ఒక పవర్ఫుల్ ఫోర్స్. అక్కడి సెక్యూరిటీ ఫోర్సెస్ మరియు బిజినెస్ నెట్వర్క్స్ మీద ఆయనకు డీప్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది. అంటే ఇరాన్ గడ్డపై ఇక మరింత కఠినమైన పాలన రాబోతుంది. ఈ వార్త బయటికి రాగానే గ్లోబల్ మార్కెట్ వణికిపోయాయి. క్రూడ్ ఆయిల్ ధరలు ఒక్కసారిగా $100 మార్కును దాటేశాయి. ఇది ప్రతి సామాన్యుడి జేబు మీద పడే దెబ్బ. దీనిపై యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ గట్టిగా స్పందించారు. ఇందులో మా నిర్ణయం కూడా ఉండాలని వాషింగ్టన్ నుండి హెచ్చరించారు. అటు ఇస్రాయిల్ అయితే ఒక అడుగు ముందుకేసి కొత్త నాయకుడిని కూడా తమ టార్గెట్ లిస్ట్ లో పెడుతున్నామని చెప్పారు. మిడిల్ ఈస్ట్ లో పరిస్థితులు చాలా కఠినంగా ఉన్నాయి. ఇక్కడ రాజకీయ నాయకులు మారారు, కొత్త లీడర్ వచ్చారు, కానీ సమస్యలు మాత్రం ఇంకా పెద్దవిగానే ఉన్నాయి. యుద్ధం, ఘర్షణలు ఇంకా మొదలయ్యే అవకాశం ఉంది. కొత్త రాజు వచ్చాడనుకున్నాడు, కానీ అసలు యుద్ధం ఇప్పుడే మొదలైంది. నెక్స్ట్ ఏం జరగబోతుందో చూడాలి. స్టే ట్యూన్డ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.